మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బోర్ అనిపిస్తే స్కిప్ చేసేసేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఎనీహౌ మళ్ళీ నేను ఒక న్యూ డేలో న్యూ బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. సో హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. సో చూసారు కదా, ఈ వ్లాగ్లో కొత్తగా ఏముందంటే టుడేస్ టు డూ లిస్ట్. సో ఆ లిస్ట్ అనేది నేను ఫాలో అయిపోనా కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది, బట్ ఎవ్రీథింగ్ వాజ్ సక్సెస్ఫుల్ అనమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో అందుకనేసి ఇంకా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. లేకపోతే ఒకవేళ సక్సెస్ అవ్వకపోయి ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా ఇది మీతో షేర్ చేసి ఉండేదాన్ని కాదు. సో హోప్ మీరు కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని దాన్ని ఫాలో అయితే బెస్ట్ అని అనిపిస్తుంది. బికాస్ కొంతమంది ఇంట్లో వర్క్స్ ఉంటాయి, రెగ్యులర్గా చేసుకునే వర్క్సే ఉంటాయి, కానీ దాంట్లో ఇంకొన్ని ఏమైనా యాడ్ అవుతూ ఉన్నప్పుడు మనకి కొంచెం టైం టేబుల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు మనకి ఏం తోచదనమాట. ఇప్పుడు చూడడానికి చాలా పనులు కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మనం ఏ వర్క్ ఫస్ట్ చేయాలి, ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నీ మనకి మైండ్లో తిరుగుతూ ఉంటాయి, కానీ పేపర్ మీద పెట్టేవరకు మనకి చాలా కనిపిస్తాయి. అలా పేపర్ మీద వర్క్స్ అనేది మనకి ఒక ప్రాపర్గా మనకి మైండ్ అనేది సెట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట. ఎవ్రీడే నేను ఇలాగా క్యాన్లో నుంచి ఈ ఫుల్ పాట్ అనేది నింపేసి ఇంకా కిచెన్లోకి వాడుకుంటాను. అవి ఈవెన్ డ్రింకింగ్ కూడా అవే అనమాట. ఇంకా మాకు చాలా మటుకి లేడీస్ ఎలా ఉన్నా, హెల్త్ ఎంత చిరాగ్గా ఉన్నా, మనసు ఎలా ఉన్నా పనులు మాత్రం తప్పవండి. ఇల్లు చూసుకోవాల్సిన బాధ్యతలు మాత్రం తప్పదు సో లేడీస్కి. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంకా మిగతా చూసారు కదా, ఆ పనులని ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ అయిపోయాక ఇంకా మోనికి నేను ఫ్రెష్ అప్ చేయించాను. అది కూడా లిస్ట్లో ఉంది. నేను యాక్చువల్గా ప్రతి ఒక్కటి లిస్ట్లో రాసుకున్నాను, తోచిందల్లా రాసేసాను అనమాట. అది ప్రాపర్ ఏనో కాదో తెలియదు, కానీ నేను చేయాల్సినవన్నీ ఆ లిస్ట్ చూసే చేసేసాను. కంప్లీట్గా అనిపించింది అనమాట డే. సో ఇప్పుడు నేను మోనికి పాలు తాగిస్తున్నాను. మార్నింగ్ టైం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ కానీ, ఆ పీస్ఫుల్ క్లైమేట్ కానీ చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చుతుంది. నేనేంటంటే ఒకవేళ లేవకపోయినా కూడా మూను నన్ను లేపుతాడు. సో మంచి పని చేశాడు లేపేసి అని అనుకుంటాను. ఒక్కొక్కసారి పిల్లలు ఉంటారు కదా అండి, కొంచెం పేరెంట్స్ కంటే ముందే లేస్తారు కదా. సో దాని తర్వాత ఇంకా నేను ఇప్పుడు బ్రష్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ మోనుని కొంచెం ఫుల్ఫిల్ చేస్తే, వాడి కడుపుని, వాడి ఆకలిని ఫుల్ఫిల్ చేస్తే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అండ్ యాక్టివ్గా కూడా ఆడుకుంటాడు మార్నింగ్ టైంలో. నెక్స్ట్ మీరు చూసిన ప్రతి ఒక్కటి లిస్ట్లో ఉంటుంది. ఇది కూడా అంతే. ఇది సుప్రభాతం టైం అనమాట. మోనుకి కూడా చాలా అలవాటు అయిపోయింది సుప్రభాతం మార్నింగ్ టైంలో. అది చూశాక ఇంకా వేరే ఏది పెట్టినా చూస్తాడు. అది ఒకవేళ ఇన్ కేస్ మధ్యలో యాడ్ వచ్చిందనుకోండి, సో యాడ్ వచ్చేసింది స్టాప్ చేయి మమ్మీ అని పిలుస్తూ ఉంటాడనమాట. వాడికి ఇంటరప్ట్ కాకూడదు. ప్రజెంట్గా నేను యూజ్ చేసే ఫేస్ వాష్ ఏంటంటే ఆర్గానిక్ హార్వెస్ట్. ఇది వచ్చేసి స్క్రబ్బింగ్, క్లీనింగ్ అండ్ వైట్నింగ్ అనమాట. 3-in-1 ఫేస్ వాష్. చాలా మంచి యూసెస్ ఉన్నాయన్నమాట దాంతో. ఎందుకంటే దాంట్లో మొత్తం అంతా ఆర్గానికే ఉంటుంది. ఇలాంటి కూడా పర్ఫ్యూమ్ స్మెల్ కానీ అలాంటిది ఏం అనిపించదు మనం ఫేస్ వాష్ చేసుకుంటుంటే. చాలా చాలా మైల్డ్గా ఉంటుందన్నమాట. చాలా మైల్డ్. సోప్స్ ఎప్పుడైనా మైల్డ్గా ఉండాలి, మన బాడీ సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ. అది వచ్చేసి నేను 2 years అవుతుంది తీసుకొని, బట్ ఈవెన్ ఎక్స్పైరీ డేట్ ఏం అయిపోలేదన్నమాట. 3 years ఎక్స్పైరీ డేట్ ఉంది. సో అది అలాగే ఉంటుంది అనేసి నేను ఇంకా దాన్ని తీసి వాడుకుంటున్నాను. సో అలా నా కాఫీ టైం కూడా అయిపోయిందనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్గా ట్యూస్డే వ్లాగ్ అనమాట. ట్యూస్డే మార్నింగ్ టు నైట్ కంప్లీట్గా డేలో ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ బుక్స్ చూసారు కదా, మేము నిన్న అంటే మండే రోజు మేము బయటకు వెళ్ళామన్నమాట. దగ్గరలో ఎగ్జిబిషన్ పడింది. సో ఆ ఎగ్జిబిషన్ని వాళ్ళు షాప్ లాగా మార్చేస్తున్నారంట. సో అక్కడ ఫస్ట్ వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి బుక్స్ని ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. సో చిన్నపిల్లల బుక్స్ కానీ అందరివి ఉన్నాయి. ప్రజెంట్గా ఇప్పుడు మోనుకి యూజ్ అయ్యే బుక్స్ మాత్రం తీసుకొచ్చాము. సో చూద్దాము, ఒకసారి లిస్ట్ ప్రిపేర్ చేసి ఫాలో అయితే ఎలా ఉంటుందో, ప్రొడక్టివ్గా ఉంటుందా లేదా అనేసి చూస్తున్నాను. బట్ నాకైతే ఇప్పటి మటుకి ప్రొడక్టివ్గానే అనిపించింది. ఏ మాత్రం కూడా టైం వేస్ట్ అనేది అనిపించలేదు. నేను లిస్ట్లో వర్క్స్ అని సీరియల్గా రాసేసుకున్నాను, మార్నింగ్ నుండి నైట్ వరకు ఏం చేయాలి అనేసి. సో ఒక్కొక్కసారి మధ్యలో ఒక వర్క్ అవ్వలేదనుకోండి, సో అది లీవ్ చేసేసి నెక్స్ట్ వర్క్లోకి జంప్ అవ్వాలన్నమాట. సో టైం కుదిరినప్పుడు మళ్ళీ వదిలేసిన వర్క్ని మళ్ళీ చేసుకోవాలన్నమాట అలాగా. సో నేనైతే అదే ఫాలో అయ్యాను. ఎగ్జాక్ట్గా సీరియల్గా అలాగే కంటిన్యూ అయితే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ కుదరకపోవచ్చు టైం, అప్పుడు పిల్లలు ఏడవచ్చు, లేకపోతే ఇంకేదైనా
పనులు ఉండొచ్చు కదా. సో అలాంటప్పుడు ఆ సీరియల్గా ఆ ఆర్డర్లో వర్క్ వెళ్ళకున్నా కూడా లిస్ట్లో ఉన్న వర్క్స్ మాత్రం కంప్లీట్ చేయాలనేది నాది ఈరోజు టాస్క్ అనమాట. ప్రజెంట్గా ఇప్పుడు నేను పప్పు కడిగేసి పెట్టేశాను, నానబెట్టాలి. ఈరోజు నేను కారపప్పు చేద్దాం అనుకుంటున్నాను. అంటే జస్ట్ ప్లెయిన్ దాల్ కర్రీ అనమాట. అది ప్రిపేర్ చేయడానికి నేను దానిలో ఆనియన్స్, మిర్చి, పసుపు, కారం, ఉప్పు అన్నీ కలిపేసి పెట్టేసి నానబెట్టేశాను. అండ్ ఎట్ ద సేమ్ టైం రైస్ కూడా నానబెట్టేసి పెట్టేశాను. అండ్ నేను కాకరకాయ పులుసు చేద్దామనేసి నేను చింతపండు కూడా కడిగేసి నానబెట్టేశాను. మీరు చూస్తున్న ఈ వీడియోలో కంటిన్యూషన్లోనే ఉంటుంది. సో ఇప్పుడు నేను టైం కుదిరింది కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకి ఇంకా మా వారు కూడా లేవలేదు. సో అలాంటి టైంలో బ్రేక్ఫాస్ట్ వర్క్ అనేది పక్కన పెట్టేసి నేను ఇప్పుడు కూరగాయలు అనేది కట్ చేస్తున్నాను. సో బట్ ఎట్ లాస్ట్ కొంచెం తేడా వచ్చేసింది చూడండి. సో ఇక్కడ నేను కాకరకాయ పులుసు చేద్దామనేసి కాకరకాయలు కట్ చేసి పెట్టేశాను. బట్ కట్ చేయడం చూసారా ఎలా చేశానో, చిన్న చిన్నగా కట్ చేశాను. సో ఆ చిన్న చిన్నగా కట్ చేసినప్పుడు ఫ్రై చేస్తేనే బెటర్. సో ఇంకా చారు చేద్దామనేసి డిసైడ్ అయిపోయాను. నెక్స్ట్ ఇక్కడ దోశలోకి నేను చట్నీ ప్రిపేర్ చేశాను, కొబ్బరి చట్నీ. అండ్ దోశ బ్యాటర్ బయట పెట్టేశాను ఫ్రిడ్జ్లో నుండి తీసి. అండ్ ఇక్కడ దాల్ అంటే పప్పు నానబెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి చింతపండు నానబెట్టేశాను. అండ్ మా మోనుకి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేశాను, చపాతీ మిల్క్లో నానబెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ రైస్, ఇవన్నీ ఇంకా వెంటనే ఇంకా నేను ఈ కుక్కర్స్ అన్నీ నేను స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట వర్క్. కుకింగ్ దగ్గర కొద్దిగా టైం అనేది తగ్గిపోతుంది. అండ్ దాని తర్వాత పూజ కంప్లీట్ అయిపోయింది, అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ ఇది వచ్చేసి స్టడీ టైం అనమాట. మోనికి హోంవర్క్ చేయించుతూ, వంట చేస్తూ, ఇంకా వేరే మిగతా పనులన్నీ ప్రొడక్టివ్గా హాయిగా చేసుకుంటూనే ఉన్నాను. బట్ నాకు అతిపెద్ద పని ఇక్కడ ఉంది, చూసారు కదా, ఈ కొండ, బట్టల కొండ. ఇదంతా ఎప్పుడు క్లీన్ చేయాలి. దాదాపు 1 వీక్ అండి బట్టలు అక్కడే ఉంటున్నాయి. ఎందుకో చెప్తాను వ్లాగ్లో కంటిన్యూషన్లో. ఇప్పుడు నేను కాకరకాయ ఫ్రై స్టార్ట్ చేశాను. ఇంకా కుకింగ్, మోను పడుకున్నాడు. అండ్ ఆల్మోస్ట్ హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా ఉంటే ఇంకా ఈవినింగ్ చేయించుదామనేసి అనుకున్నాను. ఏం లేదండి, సింపుల్గానే చేస్తున్నాను. ఇక్కడ స్పెషల్గా ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను పప్పు చేశాను కదా, ప్లెయిన్ పప్పు చేశాను కదా. సో దాంట్లోకి సైడ్ డిష్ లాగా చేస్తున్నాను అనమాట. జస్ట్ ఉప్పు, కారం, పసుపు అండ్ కరివేపాకు, ఆనియన్స్, మిర్చి వేసేసి జస్ట్ స్టిర్ ఫ్రై లాగా చేస్తున్నాను. అది కూడా ప్యాన్లో చేస్తే కొంచెం డ్రైగా అవుతుంది అనేసి ప్యాన్లో చేస్తున్నాను. కర్రీలా కావాలనుకుంటే నేను గిన్నెలో చేసేస్తాను. ఇంకా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి అన్ని ఫ్లేమ్ అది అంతా మాడకుండా చెక్ చేసేసుకొని ఇంకా నేను వేరే పనిలో ఉంటానన్నమాట. ఏంటంటే నేను ఎడిటింగ్ అదంతా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన కాకరకాయ ముక్కలు నేను టిష్యూ పేపర్ వేసేసి ఫ్రిడ్జ్ లోపల పెట్టేస్తాను, ఇంకా ఎప్పుడైనా మళ్ళీ సైడ్ డిష్ లాగా పనికి వస్తుంది కదా అనేసి. ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్ చేస్తున్నాను అనమాట. మోనికి నూడిల్స్ కావాలి, మ్యాగీ చెయ్యి అని అంటే చేస్తున్నాను. యాక్చువల్గా ఎక్కువగా తినడు, బట్ ఎందుకో గుర్తొచ్చింది, నూడిల్స్ తింటా మమ్మీ అని అన్నాడు. సో నేను చేస్తున్నాను. అది ఎంతవరకు తింటాడో మాత్రం నాకు అప్పటివరకు తెలియదు, బట్ చేస్తున్నాను. సో ఆఫ్టర్నూన్ నేను కూడా మోనుతో పాటు కాసేపు రెస్ట్ తీసుకున్నాను కొద్దిసేపు. ఏంటంటే లంచ్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించింది, అలసటగా అనిపించింది అనమాట. సో అందుకనేసి ఇంకా లేచేసి ఇంకా కొంచెం కాఫీ తాగితే మైండ్ రిలాక్స్గా ఫ్రెష్గా ఉంటుందనేసి నేను కాఫీ పెట్టుకోవడానికి నేను కిచెన్లోకి వచ్చేసాను. సో మమ్మీ నూడిల్స్ చేయాలి అని అన్నాడు. ఆ బాక్స్ని చూసి చేయమన్నాడేమో అని అనిపించింది, బట్ చేస్తున్నాను. నాకైతే కాన్ఫిడెంట్గానే ఉంది, తింటాడేమో అనేసి కొంచెం ఆకలిగా ఫేస్ అనిపిస్తుంది అనమాట నాకు. సో చేశాను. కొంచెం బాగా ఉడికితే పిల్లలకి ఈజీగా తినేస్తారు, డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. నూడిల్స్ ఎప్పుడైనా కూడా సిమ్ ఫ్లేమ్లో మూత పెట్టేసి చేయాలి, మూత తీసేసి నేను కుక్ చేయను ఎప్పుడు.
ఇంకా లిస్ట్లో ఉన్న అతి పెద్ద వర్క్ అనమాట నాకు ఇది. ఈ బట్టలు ఫోల్డ్ చేయడము. ఇవి వచ్చేసి 1 వీక్ బట్టలు అనమాట. 1 వీక్ నుండి నేను అలాగే వేస్తున్నాను సోఫాలో. అక్కడ నుండే తీసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే రీజన్ ఏంటో చెప్తానన్నాను కదా. ఈ మధ్య నాకు కొంచెం రైట్ షోల్డర్ అనేది పెయిన్ వచ్చేసింది. లోపల ఏదో స్ప్రెయిన్ లాగా వచ్చేసింది అనమాట, మజిల్ స్ప్రెయిన్. సో దానివల్ల నేను పడుకోవడానికి ఇబ్బంది, కదలడానికి ఇబ్బంది, అండ్ షోల్డర్ ఇట్లా లేపడానికి కూడా కొంచెం నాకు చాలా కష్టమైందనమాట ఒక 2-3 డేస్. సో అలా 1 వీక్ గడిచిపోయింది. సో ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 1 వీక్ అనమాట. సో అప్పటి బట్టలన్నీ ఇంకా తీసేసి దానికి సపరేట్ చేస్తూ, ఎవరి వాళ్ళవి సపరేట్ చేస్తూ, ఇంకా నేను చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్లో, సార్ట్ అవుట్ చేస్తానన్నమాట. నేను సపరేట్ చేస్తాను. బాబువి, నావి, టీషర్ట్స్, ఇంకా ప్యాంట్స్, టవల్స్, ఇంకా పెట్ కోట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అన్నీ దానికి సపరేట్ చేసేసి నేను ఫోల్డ్ చేస్తాను. అదే ఇక్కడ నడుస్తుంది. అంటే ఎక్కువ బల్క్లో ఎక్కువగా ఉన్నప్పుడే బట్టలు అలాగా చేస్తాను. ఇక్కడ మోనుని చూసారా, నేను ఎప్పుడు బట్టలు నీట్గా ఫోల్డ్ చేసి మంచిగా అరేంజ్ చేస్తాను, ఎప్పుడు పడేయాలా అన్నట్టు చూస్తున్నాడు. ఎప్పుడు అదొక అలవాటు అండి మోనుకి. అన్నీ నీట్గా ఫోల్డ్ చేసి అలాగ పెడతాను, లైన్ వైజ్గా పెడతాను, అన్నిటిని ఒక్క తోపులో తోసేస్తాడనమాట. ఇంకా నాకు అప్పుడు ఉంటుంది, నాకు చాలా చిరాకేస్తుందండి. ఒక్కొక్కసారి అయితే మోను చేసే పనులు ఒక్కొక్కసారి చాలా మంచి దాదాపు అన్ని మంచి పనులే చేస్తాడు. చేయక ఒక చెడ్డ పని చేస్తాడు, అది చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట బట్టలు. పడేయకూడదు, నెట్టద్దు అనేసి. అక్కడికి కూడా కంట్రోల్ చేసుకోలేక బెడ్లో కదులుతూ ఉన్నాడు. ఆ బెడ్ కదులుతూ ఉంటేనైనా బట్టలు పడిపోతాయి అనే ఐడియా అనమాట వాడిది ఇప్పుడు. లిస్ట్లో ఉన్న ఈ ఫోల్డింగ్ క్లాత్స్ మాత్రం తప్పకుండా మర్చిపోకుండా రాశాను. కానీ ఆ పని ఇప్పుడు ఏ టైం వరకు అవుతుందంటే ఈవినింగ్ 5 o'clock అవుతుందన్నమాట. అప్పుడు చేస్తున్నాను ఈ వర్క్. సో మార్నింగ్ నుండి అనుకుంటూనే ఉన్నాను, అలా టైం గడిచిపోతూనే ఉంది. బట్ ఇప్పుడు వచ్చిందనమాట ఈ బట్టలు ఫోల్డ్ చేయడానికి టైం. ఈ రోజు నాకు ఒక కొత్త ఐడియా వచ్చిందనమాట ఆఫ్టర్నూన్. అది ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఏంటంటే ఈ ఒక షెల్ఫ్ ప్రిపేర్ చేశాను, హ్యాంగింగ్ షెల్ఫ్. ఇది ఏంటంటే మనం ఎక్కడైనా కూడా ఒకవేళ షెల్ఫ్ లేని ఇండ్లలో ఇలాగ పెట్టుకున్నా కూడా మనకి ఏదైనా వాల్కి షెల్ఫ్ కావాలి అనుకుంటే ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. నాకైతే చాలా నచ్చిందనమాట ఇది. నేను ఇక్కడ ఏంటంటే శానిటైజర్ సెక్షన్ లాగా పెట్టుకున్నాను, నా మాస్క్ అండ్ శానిటైజర్. మమ్మీ దగ్గర యాక్చువల్గా ఒక ప్లైవుడ్ పీస్ ఉండేదన్నమాట. సో దాంతో కింద ఉన్న ఒక షెల్ఫ్ అండ్ ఈ పీసెస్ అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట ఈ ఐడియా చేయడానికి. సో ఇలాగ
హుక్ దారం తగిలేస్తే సరిపోతుంది. దారం అనేది మనం ఎంత గట్టిది పెట్టుకుంటే అంత బాగుంటుంది అనమాట, అంటే వెయిట్ని బట్టి. సో ఇక్కడ నేను లైట్ వెయిట్ వస్తువులే పెడతాను, ఎప్పుడైనా ఫోన్ కానీ శానిటైజర్ కానీ ఇలాంటివి. ఈ మెథడ్ ఏంటంటే ఒక పీస్కి నేను 4 సైడ్స్లో హోల్స్ పెట్టేసి ఇలాగ ముడి వేసాను అనమాట, దారాలు పెట్టేసి. అండ్ వెనకాలనేమో షెల్ఫ్ కదలకుండా నేను డబల్ సైడెడ్ ప్లాస్టర్ వేశాను. ఇది ఒకటే కాదండి, నేను ఇంట్లో వేరే చోట్ల కూడా పెట్టేశాను ఇలాంటి షెల్ఫ్స్. సో ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి. హోప్ యూ లైక్ దిస్ ఐడియా. సో ఇంతటితో ఈ బ్లాగ్ నేను ఎండ్ చేసేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.